దేశంలో మంచి ప్రఖ్యాతి హరిహర కూడా అక్కడ మన స్వామీజీలో 12 సంవత్సరాలు మన మతంగా స్వామికి సరైన శిక్షణ ఇచ్చి అన్ని పాఠ ప్రవర్తనలు వేద ఉపనిషత్తాలు ఇవన్నీ కూడా చేసి వాడిని స్వామిగా చేసేదానికి మన కులం పూర్తి ఈ భారతదేశంలో మొట్టమొదలు ఒక మఠాధిపతులు మనవారిని మఠాధిపతి చేసేదానికి వాళ్ళు సాష్టాంగ నమస్కారాలు ఈ భారత నాగరిక సమాజం చేయాలని నేను కోరుకుంటాను. అతి శ్రేష్టమైన మేము కులముల సామాజికంగా విద్యలో మా ఆర్థిక పరిస్థితుల్లో చాలా దిగజారిపోయాయి. కానీ ఈ విధాల మా పూజలు మా పెద్దలు చేసేవి ఎప్పటికీ కూడా యావ గురువులకి తక్కువ లేదు. మేము జాంబవ కులస్తులు, జాంబవులు, ఆంజనేయులు, అరుంధతి వీళ్ళందరూ కూడా విశేషంగా మీరందరికీ తెలిసి కృష్ణ పరమాత్ముడు మహావిష్ణువు 10 అవతారాల కృష్ణ పరమాత్మ అవతారాల జాంబవతిని పెళ్లి చేసుకునే అట్లాంటి సందర్భం ఎంత సంబంధం ఉంది మనకి అనేది. వశిష్ఠ మహర్షిలో అరుంధతి దేవిని పెళ్లి చేసుకునే సంబంధాలు మనకి ఎంత ఉంది. ఇప్పుడు మన సంతులు స్వామి గారు చెప్పిన వెనక రవిదాస్ గారి చరిత్రని కాబట్టి ఇంటి వరకు జరిగింది వెంకటేశ్వర స్వామి సంబంధాలు. మరియు మనం ఇక్కడ ఈ పీఠాన్ని చేసే సందర్భం మా స్వామీజీ గారు చేసినట్టు సచ్చిదానంద స్వామీజీ ఇది ఎంత అర్థగలిపితమైందంటే ఇక్కడ వీరబ్రహ్మయ్య గారి జన్మస్థానం, అన్నమయ్య గారి జన్మస్థానం, ఇట్లా పవిత్రమైన స్థానంలో ఈ మాదిక సమాజం మొట్టమొదలు ఒక పీఠం చేసేట్లా ఒక భయం చేయండి దేనికి స్వామికి మనం సర్కారు నమస్కారం. ఇది చాలా ప్రభుత్వానికి వస్తుంది. కారణం అంటే ఇక్కడ చెరువు, ఇక్కడ మాత్రంగా పర్వతము, ఇక్కడ కడప, ఇక్కడ రాజంపేట, ఇక్కడ తిరుపతి, ఇవన్నంతా యోచన చేస్తే ఇది విశేషమైన జాగా. దేవుడే వాళ్ళకి దారి చూపించి ఈ దావలో నడిపాడు. దీనికి మేము మన కేంద్ర మంత్రులు మురుగన్ గారు తమిళనాడు భారతదేశంలో వాళ్ళ మంత్రిగా ఉన్నారు. వాళ్ళు కూడా 4-5 గంటలు ప్రయాణం చేసి 5 గంటల రాత్రికి లేచి ఈ కార్యక్రమం. దామోదర్ గారు కూడా 5 గంటలకు లేచి 7 గంటలకి ఫ్లైట్ తీసుకొని ఇక్కడికి రావాలని నేను మనవి చేస్తే స్వాములు వస్తా ఉన్నారు. వాళ్ళకి దీక్ష ఇచ్చినారు. ఇక్కడ మనము ఒక దేవస్థానం కట్టాల్సి పడుతుంది, మఠం కట్టాల్సి పడుతుంది. ఇవంతా భారతంలో ఉండే మంత్రులు పక్షాతీతం 50 బీజేపీ ఉన్నారు, కాంగ్రెస్ ఉన్నారు, టీడీపీ ఉన్నారు, అంతా ఉన్నారు. కానీ మనమంతా ఒక కులము. మనమందరూ చేరి మఠం కట్టాలా. పక్షాలు వేరు వేరే ఉంటాయి, అధికారాలు వేరు వేరే ఉంటాయి. అయితే మనము ఈ కులానికి ఒక పెద్ద మహర్షి స్వామీజీవుడు ఈ మాకు ఆశీర్వాదం చేయండి కనుక దానితో ఈ సమాజం మార్పాట్లేదు. వేద పరిస్థితులను నేర్చుకోవాలా, సంస్కృతిని నేర్చుకోవాలా, సంస్కారం రావాలా, సద్బుద్ధి రావాలా, విద్య రావాలా. ఉత్తమమైన 10,000 పొందాల్సి ఉంటే సంస్కారం ఉండాలా, విద్య ఉండాలా. ఆ విద్య ఉంటే 10,000 ధనంతానే వస్తాయి. అట్లా ఒక పవిత్రమైన పని కేవలం మొట్టమొదటి పూజ చేసుకొని కాదు. వేద ఉపనిషత్తులు పాఠాలు చెప్పిస్తారు, తరమిట మంచి విద్య చెప్పిస్తారు. విద్య మంచి పెద్ద పదవికి పోయాక దానికి ఒక దారి చూపించారు.
చేత ఏర్పాట్లు స్వామీజీ చేసినారు. ఇది కేవలం పూర్తి చేసుకొని కూర్చుంటారనే భావన వద్దు. ఈ మఠం ఎంత ప్రభుత్వానికి వస్తుందో ఈ సమాజం అంతే ప్రభుత్వానికి వస్తుంది. ఇక్కడ ఈ విద్య నేర్చిన ప్రతి ఒక్క మనిషి కూడా ఈ సమాజాన్ని అభివృద్ధి ప్రయోజనం వస్తాడనే దృష్టిలో స్వామీజీ వాళ్ళు నాకు పట్టాభిషేకంకి నేను కూడా పోయింటి. అక్కడ వాళ్ళు చెప్పినట్టు మాటలు దానికి ఇంత అర్థం వెళ్ళలేదు. ఈ సమాజాన్ని హిందూ సమాజంగా చాలా క్షీణంగా చూసినారు. అది సరికాదు. వీళ్ళు కూడా దేవునికి అర్హులు ఉన్నారు. అన్ని కార్యక్రమాలు చేసేకి మఠాధిపతులకి అర్హులు ఉన్నారనే దాన్ని సాక్షిపూర్తంగా పెట్టినారు మన స్వామీజీ. దీన్ని మనం చూసుకోవాలి. దీన్ని ప్రభుత్వానికి తీసుకురావాలి. మన రామకృష్ణ స్వామిలు చాలా ఫాస్ట్ గా మాట్లాడి వాళ్ళకి ఉత్తర వేదన ఉంది. ఈ సమాజము ఎలా కావాల్సిందే, ఎలా ఉపయోగించాల్సిందే, ఎట్లా ఈయన దగ్గర తీసుకోవాల్సిందే దాంట్లో విఫలమైనామనే దాన్ని మనోవేదనని వాళ్ళు పెట్టాలి. మానవులు చూడండి ఎంత అనివార్యం ఈ దేశంలో ఎంత కష్టం ఉందంటే క్రిస్టియన్స్ ఒకే దేవునికి స్థానం పోతారు. వాళ్ళు రాజు కావచ్చు, మంత్రి కావచ్చు, చెత్తవుడి సెవెన్స్ కావచ్చు, ఒకే చర్చ. ముస్లింస్ రాజు కావచ్చు, దివాన్ కావచ్చు, జవాన్ కావచ్చు, చెత్తవుడి సేవుడు కానీ ఒకే. మన హిందూ ధర్మంలో జాతి ఎన్నుండి పెట్టి లెక్కేసే కానని జాతి లెక్కేసే కానని ఉపయోగాలు ఉండి అంటరాజ్యాలు అంతా ఎన్నో సంవత్సరాలు వెనకట్టింది. మహాత్మా గాంధీజీ పోరాటంలో దేశానికి స్వతంత్రం జన్మిట, బాబాసాహెబ్ అంబేద్కర్ సంవిధానాన్ని జన్మిట, మనం సమంగా బతకాలని ఏర్పాట్లు జరిగిన మీట ఎంతో బదలావణ, ఎంతో బదలావణ. అయితే స్వామీజీలు విశేషంగా వాళ్ళే స్వయం ప్రేరితులై ఈ సమాజాన్ని ఇలా చూడకూడదు, వాళ్ళని దగ్గర తీసుకోవాలా, వాళ్ళకి బుద్ధి చెప్పాలా, వాళ్ళని కూడా సమాజంగా మెయిన్ స్ట్రీమ్ తీసుకురావాలా. వాళ్ళ అర్హులు ఉన్నారు, వాళ్ళు విద్యావంతులు కావాలా, స్వామీజీలు కావాలా. ముందర ఈ సమాజం అంతా కూడా బుద్ధివంతులై బాగా బతుకాలని ఒక చింత చేయండి స్వామీజీలు. మా స్వామీజీ గారు దీనికి విశేషమైన అర్థం మనమే మనం ఏం చేసుకోలేక ఈ వద్ద వచ్చే విధంగా రెడ్డి ఉన్నారు, ఓ రేపించున్నారు. ఈ విధంగా రెడ్డి ఆయన యావ దీంట్లో బోరేపించడం, ఇక్కడెక్కడ నీళ్ళు లేదు, అక్కడ నీళ్లు పడేది 3-4 వేలు కాదండి. అది దైవశక్తి, అది దైవశక్తి. ఇలా అందరూ కూడా డాక్టర్ రామచంద్ర గారు ఉన్నారు, రెడ్డి గారు ఉన్నారు, నాగేంద్ర రెడ్డి గారు ఉన్నారు. అందరూ కూడా చేస్తేనే మనము బాగా. నేను ఇప్పుడు భారతదేశంలో మంత్రి 7 సార్లు పార్లమెంట్ మంత్రి, 10 మంత్రి కావాలంటే మన జాతీయుడు ఓటేస్తే సాధ్యమే. అందరూ కావాలి, అందరూ చేస్తే మాత్రం బాగవుతారు. ఒక్కరే మనమే కానీ అందరూ ఆశీర్వాదం కావాలి, అందరూ సహాయం కావాలి. ఒక ఓటేస్తే గెలిచే కానీ ఒక జాతి ఓటేస్తే అంటే వాళ్ళ మనసుని మనం గెలవాలి. వాళ్ళతో ప్రీతి వాత్సల్యంగా ఉండాలి. వాళ్ళతో వేద్యాలని కేసులు పెట్టరాదు. వాళ్ళతో ప్రీతిని ఉండాలా, భాతృత్వం ఉండాలా, భక్తి ఉండాలా, విశ్వాసం ఉండాలా. ఆ ప్రీతినిగా ఉంటే ముందర భగవంతుడు ఆ తల్లి మతంగా తల్లి కూడా మనకు ఆశీర్వాదం. ఇప్పుడు మురుగన్ గారు ఎంత విశేషం చూస్తుంది. పార్లమెంట్ సభ్యులు కాక మొదలే మంత్రి అవుతారు. ఇది భారతదేశంలో మొట్టమొదటిలో ఒక మంత్రి అవుతారు పార్లమెంట్ మెంబర్. ఎంత విశేషం ఆ భావనలు వాళ్ళు. మరియు రెండోసారి మంత్రి చేస్తాను, రెండోసారి పార్లమెంట్ మంత్రి. రామానంద్ గారు అఖండ ఆంధ్రప్రదేశ్ కి డిప్యూటీ చీఫ్ మినిస్టర్ గా ఉన్నట్ల సందర్భం కూడా మనం జ్ఞాపకం. ఈ పొద్దు మనం విద్యలా తక్కువ ఉండొచ్చు, ఆర్థికంగా తక్కువ ఉండొచ్చు, మన జ్ఞానము పరివర్తన కావాలి. మన పరివర్తన దైవికముగా కావాలి. దేవుడు సాష్టాంగం కావాలి మనకి.
మనం చేసే పనులు ఆచార విచారాల్లో కొంచెం మార్పాట్లు. ఎప్పుడు మార్పాట్లు జరుగుతుందో అప్పుడు మనం దేవునికి దగ్గరికి పోతాం. మన బిడ్డలకి విద్య వస్తుంది, మన బిడ్డలకి మంచి జ్ఞానం వస్తుంది. మంచి జ్ఞానం వస్తే విద్యావంతులు అంటారు, విద్యావంతులైతే ఉద్యోగాలు సిగ్తాయి. వాళ్ళు కాక ఎన్నో కుటుంబాలకు బాగా చేస్తారు. అందుకే విద్య అవన్నిటింత ముఖ్యం సంస్కారం. శ్రద్ధ, భక్తి, గురువు, తల్లి, తండ్రి, అన్న, దొంగలు వాళ్ళకి ఏమేమి గౌరవాలు వేయాలని మనం తెలుసుకుంటే మాత్రము ఆ విధి కూడా సార్. అందుకే సంస్కారం నేర్పించేది మఠాలు. కర్ణాటక రాజ్యంలో వేలాంతర మఠాలు. ఆ మఠాలు ఏం నేర్పించేటంటే గురువుకి గౌరవం చేయాలా, గురువుకి నమస్కారం చేయాలా, తల్లిదండ్రికి నమస్కారం చేయాలా, అన్నదమ్ములను ప్రీతిగా చూడాలా, ఇతరుల్ని ప్రీతిగా చూడాలా, అందరూ కూడా అన్నదమ్ములుగా భావించాలని ఆ భక్తి సంస్కారం నేర్పించడానికి ఆ మఠాలు ఇంకా లక్షాంతర జనాలు ఆఫీసర్స్ అయినారు. ఐఏఎస్, ఐపీఎస్, స్టేట్ అడ్మినిస్ట్రేషన్ లో లక్షాంతర జనాలు. మఠాలు కర్ణాటకలో రుజువాటు చేయండి. లక్షాంతర జనాల్ని సజ్జనాలు చేయండి. వాళ్ళ సద్భుక్తి వచ్చింది, సద్బుద్ధి వచ్చింది, సన్మార్గంలో నడుస్తారు, పెద్ద పెద్ద విద్యాభ్యాస అధికారుల్లో ఉండడానికి మఠం చాలా పవిత్రమైన. అది అట్లాది మా హరిహరపేట స్వామీజీలు మాకు ఆశీర్వాదం చేశారు. నేను ఇంత స్టెప్పింగ్ సాధ్యం లేదు. వాడుతుండే ఒక అంతరాళముల మనసుల ఆత్మల ఈ సమాజాన్ని మేలు తీసుకురావాలా, వీళ్ళని కూడా సమాజంలో సమంగా చూడాలని ఒక చింతన ఒక మొట్టమొదటి భారతదేశంలో స్వామీజీ చేయండి కర్ణాటక హరిహరపేట మహాస్వామీజీ చేశారు. వీళ్ళు భారతదేశం వాళ్ళకి నమస్కారం. ఈ ఒక్క మాట చెప్పి నేను కార్యక్రమం ఇది చూసినప్పుడు మేము ఒక అడవిలా ఒక కొండ మీద ఆ మాత్రంగా దేవస్థానం కట్టాలా, ఇక్కడ మఠం చేయాలా, ఇక్కడ విద్యాపీఠం చేయాలా, వేద పాఠం చేయాలా, సంస్కారం నేర్చుకోవాలా, సత్కృతి నేర్చుకోవాలా. వీళ్ళందరూ కూడా మంచి జనాలు ఈ దేశంలో దేశానికి దేశం వెళ్ళడానికి వచ్చాయని వాళ్ళు తపస్సు చేసి తీర్మానం చేసి మేము ఇప్పుడు ఇక్కడ మంత్రులు ముగ్గురు వచ్చినాము. అనితమ్మ కూడా వచ్చేది అక్కడ ఏమో ప్రోగ్రామ్. మేము నలుగురు చేరి స్వాములకు ఆమె ఇస్తా ఉన్నాను. నేను మా సోదరులంతా మాట్లాడినాను, మురుగన్ గారిని కూడా మాట్లాడినాను, దామోదర్ కూడా మాట్లాడినాను. ఇక్కడ చెప్తారు దేవస్థానం మాతంగ దేవికి కానీ వేరు వేరే ఏమేమి ఫస్ట్ ఆ తల్లి దేవస్థానం కట్టేది మఠం కట్టే దానికి మీరు ప్లాన్ ఎస్టిమేట్ ఇస్తే మేము నలుగురు ఈ కార్యక్రమం చేసి మీకు పంపిస్తామని మీరు ప్లాన్ ఎస్టిమేట్ ఇచ్చిన ఒక్క సంవత్సరంలోగా ఈ కార్యక్రమం మేము చేస్తామని కూడా స్వామి కార్యక్రమం చేస్తే కూడా పరివర్తన కావాలా, బదలావణి కావాలా, అందరూ సన్మార్గంగా దానికి ఎత్తులు నిర్వహించలేదు. అది స్వామి మార్గదర్శనం ఇస్తున్నారు. అది ఇస్తున్నారు. ఆ పని చేసి మేమంతా మాట్లాడుకొని కాబట్టి వస్తే స్వాములు ఏం అడిగలే, మనం ఏం చేయాలని మేము మాట్లాడుతాం. మంత్రులు ముగ్గురు చేరి మాట్లాడుకుంటూ వాళ్ళు నేను చెప్తే మనం వాళ్ళే చెప్తే వచ్చేద్దాం. వాళ్ళు చెప్తే దేవస్థానం కట్టమంటారు, మఠం కట్టమంటారు. అప్పుడు వాళ్ళు చెప్పి ఆయా వాళ్ళు ఏం చెప్తే వచ్చేద్దామని చెప్పినారు. అవునా కరెక్ట్ కదా? దానిగా ఈ పని చేద్దాము. దీనిలో కేవలం మన వాళ్ళే కాదు, ఎవరెవరు భక్తిగా ఈ మఠంకి ఈ పొద్దు ఎందరో మాది సమాజం గ్రామాలందరూ కూడా ఇక్కడ ఎంతో సహకారం చూస్తాను. రెడ్డి గారు ఉన్నారు, రెడ్డి ఉన్నారు, చాలా జనం ఉన్నారు, డాక్టర్ ఉన్నారు, అందరూ ఉన్నారు, ఆఫీసర్ ఎంత పరమేశ్వర జగన్ సెక్రటరీ విజయపూడి మా దయానంద వచ్చినాడు, కదిరి మా శిష్యుడు మరి అంత ఆఫీసర్ లోకేష్ సాయి ప్రతాప్ 6 వార్డులు నాగరికల పార్లమెంట్ రాజంపేట మిగతా ఏమి కదా పార్లమెంట్ లో సభ్యులు ఆయన బాబా అల్లుడా లోకేష్ ఆఫీసర్
మీరందరూ సహకరిస్తే మాత్రం మీరేమిటి ఒకరు మేము చేస్తామండి, మేము కొంచెం సహాయం చేస్తాము. మీరందరూ తోడై మీరై ఈ సమాజానికి ఒక కొత్త మార్పాటు భారతదేశంలో ఎవరు ప్రజలు స్వామీజీ పెట్టారు. ఇది చేసి చూపించాలా, ఇది భారతదేశానికి చూపించాలా. ఇది వ్యాపారులు కూడా 7 వేరే ఊళ్ళో 7 2 భారతదేశంలో వృద్ధా ఉంటారు. వాళ్ళు కూడా అర్హులు ఉన్నారు, స్వాములు విద్యార్థులు వేరే ఉపనిషత్తాలు కూడా అవకాశం ఉందని ఇతరులు కూడా ఇక్కడ అవకాశం చేసేయాలని ఎవరైతే ఇష్టపడి వేరే అన్ని రాష్ట్రాలు కూడా ఎవరే కానీ వాళ్ళు వచ్చి ఇక్కడ మేము వేద పాఠశాల చేస్తాము, మేము చేస్తాము, వాళ్ళు కూడా అవకాశం ఉంది అని స్వాములు మనవి చేసుకొని సర్వే జనం సుఖీ భవించే సిద్ధాంతంగా కూడా స్వాములకి మరియు మన విశేషంగా ఇప్పుడు మాతంగా ఇది నా ఆనంద స్వామీజీ వాళ్ళు ఇప్పుడు స్వామీజీని చేసినాక స్వామీజీ ఇక్కడ వచ్చి అక్కడ అంత దూరం ఇంకా ప్రయాణం చేసి బెంగళూరుకి వచ్చి మరియు ఇక్కడ నేను వచ్చి వాళ్ళకి ఆశీర్వాదం చేస్తాను, ఇక్కడ శిలాన్యాసం చేద్దామని మా స్వాములు చెప్పినారు. ఆ ఆదేశంలో మేమందరూ వచ్చినాము. మీరందరూ కూడా ఈ భాగం జనాలందరికీ పేరు పెట్టి నేను పిలిచి మీకు కోటి నమస్కారాలు చేస్తాను. మీరంతా సహకరించాలంతా అందరికీ కూడా కోరుకుంటాను. సందర్భం చెప్తా మీకందరికీ కూడా ఆ మాతంగ తల్లి ఆయన ఆరోగ్య భాగ్యాలని మీరందరూ కూడా బాగా కావాలని దేవుని ప్రార్థన చేస్తా. ఈ మఠానికి మాకి ఆశీర్వాదం చేసి పెట్టిన స్వాములకి మరి వేరంతా స్వామీజీ గిరిజానంద స్వామి అందరూ కూడా విశేషంగా ఆశీర్వాదం చేసి పెట్టిన ప్రతి ఒక్కరికి కూడా నమస్కారం చేస్తా. మీరందరూ సహకరించండి. ఇది ఒక మాదిరి, ఒక మోడల్ కావాలా, ఇది చరిత్రగా నిలిచిపోవాలా, దాని అందరూ తోడ్పడాలా, అన్ని వర్గాలు అన్ని జాతులు అని నేను మనవి చేసుకుంటాను. ఇక్కడ పాట ప్రవేశించా కూడా వేరే జనాలు కూడా చేయని వాళ్ళకి కూడా అవకాశం ఉండాలా అనేది నా మనసులో ఉంది. కేవలం మాది సమాజం ప్రభుత్వానికి కావాల్సింటే మేము రాజకీయంగా ఎంత పెరగాల్సింటే స్వాములు చేసింది. అందుకే సర్వే జనం సుఖీ భవంతు. మీరందరూ కావాలా, మీరందరూ ఇక్కడ రావాలా. అందరూ వీటిలో ఎవరెవరికి ఇంట్రెస్ట్ ఉందో వాళ్ళంతా కూడా వేరే కట్టాలి. ఒక్క సంవత్సరం గడువుల స్వాములు ప్లాన్ ఇచ్చిన ఒక్క సంవత్సరంలో చేస్తామని హామీ ఇస్తా. మా అందరికీ నా మాట చదువు తీసుకుంటాను. నేను ఒక భావోద్వేగానికి గురవుతున్నాను. కారణం ఏమిటి అంటే చిన్నతనంలో ఆస్వతంత్ర స్వర్గ సీమ నిర్వింపక తరలిరమ్ము లెమ్ము 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 సోదరా, భీతి లేక మనిషి ఎచట శిరము నెత్తి నిలచునో, తనివి తీరజనులకెల్ల జ్ఞాన సుధలు దొరుకునో, ఆస్వతంత్ర స్వర్గ సీమ అంటూ పాడుకున్నా ఆ కళ ఇన్నాటికి నాకు నెరవేరింది. మిమ్మల్ని అందరినీ చూస్తుంటే ఆ స్వతంత్ర స్వర్గసీమ, ఆ జ్ఞానము, భీతి లేని అద్భుతమైన ఆలోచన విధానము ఇక్కడ ఆవిష్కరింపబడుతూ ఉన్నాయి. ఎలా చెబుతారండి మీరు అలా ఒక స్టేట్మెంట్ అని నన్ను అడిగితే, ఒకే వేదిక మీద సమాజాన్ని నడిపించే పరమహంస పరివ్రాజకులు, ఆ ఆలోచన విధానాన్ని ప్రజల దాకా తీసుకువెళ్లే ప్రజాసేవకులైన నాయకులు ఇక్కడ తమ సిద్ధాంతాన్ని పక్కకు పెట్టి హిందూ ధర్మాన్ని రక్షించడమే మా కర్తవ్యమైన లక్ష్యంతో ముందరికి రావడమే దానికి నిదర్శనం అండి. ఇట్ ఈస్ ద నీడ్ ఆఫ్ ది అవర్. మన మీద దాడి జరుగుతూ ఉంది. హిందూ ధర్మాన్ని నాశనం చేసి వాళ్ల కుయుక్తులతో వాళ్ల పబ్బం గడుపుకోవాలనే ఆలోచన విధానం పెరుగుతూ ఉంది. బట్టలు విప్పి నువ్వు మామతస్థుడివా వేరే వాడివా అని చూసి కాల్చిపడేసేటువంటి ఉగ్రవాదం ప్రజలలో పెరుగుతూ ఉన్న నేపథ్యంలో మనమంతా ఒక్కటై ఈ అద్భుతమైన లక్ష్యానికి చేయూతనిస్తూ ఏ సంకల్పంతో అయితే మా గురువరేణ్యులు స్వయం ప్రకాశక శ్రీ 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 స్వయం ప్రకాశక సచ్చిదానంద సరస్వతి స్వామి వారు అద్భుతమైన ఈ సమాజ నిర్మాణం కోసం కట్టడి కట్టుకున్నారో దాంట్లో మనం కూడా భాగస్వాములు కావాలని మిమ్మల్ని అభ్యర్థిస్తున్నాను. ఇందాక కమలానంద భారతీ స్వామి వారు ఒక అద్భుతమైన పాట చెప్పారు. మొత్తం హిందూ ధర్మానికి ఆధారం దళితులే. ఎలా చెప్పారు? అది వేదం చెప్పిందండి. ఒకళ్ళు తల, ఒకళ్ళు చేతులు, ఒకళ్ళు పొట్ట,
ఇంకొకళ్ళు పాదాలు అన్నటువంటి వేద వాక్యాన్ని తీసుకొని అరే మిమ్మల్ని పాదాలు అన్నారు, మిమ్మల్ని తక్కువ చేస్తున్నారు అని వ్యాఖ్యానం చేశారు. చెప్తే పాదాలు లేదే తల చేతులు మొండానికి రూపమే లేదు, స్థానమే లేదు, ఆధారం కాక మనమవుతుంది. ఇంత అద్భుతమైనటువంటి సత్యాన్ని వక్రీకరించి అనవసరమైన కువాఖ్యానాలతో మనలో అనైక్యతను పెంపొందించి హిందూ సమాజాన్ని కష్టపట్టించాలన్న ఆలోచన విధానానికి ఇక్కడ కనబడుతున్న సమాజమే సమాధానం చెప్పే నిలువెత్తు నిదర్శనం. వినండి కనండి సోదరులారా, విచిత్ర చరిత్ర జరుగుతున్నది. వినోదం అని చూస్తుంటారా, ప్రమాదం అనే పసిగడతారా? భగవద్గీత రామాయణము బడిలో చెబితే మహాపాపమట. లైంగిక విద్యను విధిగా నేడు యువతి యువకులకు అందించాలట. నేను సరస్వతి శిశు మందిర్ సెక్రటరీగా ఉన్నప్పుడు మాకు పైనుంచి వచ్చింది, పిల్లలందరికీ సెక్స్ ఎడ్యుకేషన్ గురించి చెప్పాలి, ఇది వాళ్ళని బాగా ఉన్నతపరుస్తుంది. భగవద్గీత రామాయణం నో అది చెప్పకూడదండి, ఇట్ ఈస్ రిలీజియస్ కాన్సెప్ట్. తెలిసిన నిజాలు తెలియజెప్పిన తస్లీమాను ఉరిదీయాలట, మారుమనుకై మతం మార్చుకునే పెద్దలనేమో వదిలేయాలట. మనం రెండో పెళ్లి మూడో పెళ్లి మా చేయాలనుకుంటే ఇంకొక మతం మారితే మిమ్మల్ని కోర్టు శిక్షించదండి. హిందూగా ఉండి చేసుకుంటే మాత్రం మీకు కోర్టు శిక్ష వేస్తుంది. ఎంత విచిత్రమైనటువంటి హిమగిరిలో ఉండే శివుని చూచటకు వెళ్లే భక్తులకు ఎక్కట్లేదట, అజ్జుకు వెళ్లే తమ్ములందరికీ ఉచితంగా ఇక టిక్కెట్ లేనట. వీళ్ళంటి కనండి సోదరులారా, విచిత్ర చరిత్ర జరుగుతున్నది. వినోదం అని చూస్తుంటారా, ప్రమాదం అని పసిగడతారా? ఇలాంటి ఒక ప్రమాద పరిస్థితులలో దాని నుంచి బయటపడేయాలి, సమాజాన్ని సంరక్షించాలన్న సంకల్పంతో ఇక్కడ ఒక అద్భుతమైన యజ్ఞం చేయడం జరిగింది. ఏమిటి నాకు ఆ యజ్ఞం అంతా మీకు చాలా అదృష్టమైన తెలుసండి. ఇవాళ దైవాధీనం జగత్సర్వం మంత్రాధీనం దేవత తత్ మంత్రం బ్రాహ్మణాధీనం అన్నారు. ఇక్కడ ఎంత అద్భుతంగా స్వరంతో నమ్మకము, చెబుతము, శ్రీ సూక్తము, పురుష సూక్తము అవన్నీ చెప్తుంటే పరవశించిపోయా. అవన్నీ నేను వ్యాఖ్యానం చేయగా నాకు ఇచ్చిన తక్కువ సమయంలో మీరు ఏం చేశారు? ఇంటికి వెళ్ళి మీ పిల్లలు అడుగుతారండి, ఏం చేసావు 3 గంటలు అన్ని వదిలేసి అక్కడ పోయి కూర్చొని యజ్ఞంలో అంటే అసలు యజ్ఞం ఎందుకు చేస్తారు? యజ్ఞం చేస్తే మీరు రాజశ్యామల యజ్ఞం చేస్తే ఉన్నతమైన పదవికి వెళ్తారు, మీకు వాక్ ప్రవాహం అద్భుతంగా వస్తుంది, ఇవన్నీ చెబుతారు. మరి ఇవన్నీ నిజంగా జరుగుతాయండి? యజ్ఞం చేస్తే జరుగుతాయని ఎవరు చెప్పారు? భగవద్గీత చెప్పిందండి. సహయజ్ఞ ప్రజాసృష్ట భూవాచ ప్రజాపతి అని ప్రశ్నిష్టం ఏకృష్ట కాముడు. నీ కోరిక నెరవాలంటే యజ్ఞం చేయాలయా? మనం కూర్చున్న వాళ్ళంతా యజ్ఞం చేశారండి, చూసిన వాళ్ళకి ఏం లాభం? మేమెందుకు చేయాలి? ద్రవ్య యజ్ఞ, స్థపో యజ్ఞ, వేద యజ్ఞ తదా తపరే స్వాధ్యాయ జ్ఞాన యజ్ఞాశ్చాయతే సంశతి కూడా భగవద్గీత. నాయన వాళ్ళకి సహాయం చేస్తే చాలు రా, యజ్ఞం చేసిన ఫలితం మీకు వస్తుంది. చూసారా ఒక యజ్ఞం చేయడం వల్ల ఎంత ఫలితమో? ఇప్పుడు అందరూ తూర్పు దిక్కే ఉండి హవిస్సును సమర్పించాలి, ఆడవాళ్ళు చేయకూడదు అనగానే అమ్మలకు అందరికీ గవర్నమెంట్ మా ఆయన చేయాలని చేయకూడదా? దాంట్లో రాష్ట్రం ఏంటో తెలుసండి, మగవాడు చేస్తే దాంట్లో సగం ఆడవాళ్ళకి వచ్చేస్తుంది, ఆడవాళ్ళు చేస్తే మగవాళ్ళకి రాదు. కాబట్టి మీకు ఇంకొక ఇదేంటంటే ఇంట్లో పూజ చేసేది ఇప్పుడు అమ్మలే. వీళ్ళంతా టీవీ చూస్తూ లేకపోతే పొలిటికల్ న్యూస్ వింటూ ఉన్నారు, కానీ వీళ్ళకి ఇక్కడైనా అలవాటు చేయ హవిస్సు వేస్తూ ఇదం నమమా ఇంద్రాయ స్వాహ అని వాళ్ళతో అనిపిస్తూ వాళ్ళకి అలవాటు చేసే బాధ్యత మీకు ఇచ్చారని. అందుకే ఇంటికి వెళ్ళగానే రేపటి నుంచి మీరు పూజ చేస్తూ మీరు నమస్కారం చేసేటప్పుడు మీ ఆయన కూడా పిలవండి, మీరు కూడా నిలబడి నమస్కారం చేయండి అని చెప్పండి. ఎందుకంటే ఆడదే మగవాణ్ణి నడిపించే శక్తి అన్న సత్యం రాజశ్యామల యాగం ద్వారా మనం తెలుసుకుంటున్నాం. కాబట్టి అలా ఒక్కొక్క మంత్రానికి యజ్ఞం చేయటం వల్ల ఎంత అద్భుతమైన ఫలితం వస్తుందో శాస్త్రం చాలా చోట్ల చెప్పిందండి. అలాంటి అద్భుతమైన యజ్ఞ యాగాది కర్మలను ప్రతినిత్యం చేసేవాడే భారతీయుడు. భారతీయ జీవన విధానంలో ఇది ఒక అద్భుతమైన సత్యం, దాన్ని మర్చిపోతున్నాం. అందుకే మన యొక్క ఉన్నతమైన ఆలోచన విధానం అంతరించి ఈ రోజు విపరీతమైన ఆలోచన ధోరణి వస్తుందండి. మనం చూస్తున్న సినిమాలు, మనం చూస్తున్న వింటున్న సాహిత్యం మనను అటువైపు నడిపిస్తుంది. కె రాఘవేంద్రరావు గారు సినిమా స్క్రిప్ట్ రాయడం కోసం నన్ను తిరుపతికి పిలిచాడు. అక్కడ నాకు ఆయన మాట అన్నాడు, రామకృష్ణ కవి గారు అంటాడు, కవి గారు సినిమా చూసి ప్రజలు గడిపోతారంట. నిజమేనంటే 100% నిజం ఉంది. మీరు కూడా అలా అంటారు. ఏంటంటే నేను పుట్టక ముందు భక్త ధ్రువ భక్త మార్కండేయ అని వచ్చేవి. అప్పుడు సమాజంలో భక్తి ప్రపత్తులు బాగా ఉండేవి. నేను పుట్టిన తర్వాత అప్పుడే ఆస్థానాలన్నీ భారతదేశంలో విలీనమవుతున్న నేపథ్యంలో గండికోట రహస్యం, రాజకోట రహస్యం అనే సినిమాలు వచ్చాయి. దాని తర్వాత సమిష్టి కుటుంబాలని వ్యష్టి కుటుంబాలుగా మారుతున్న నేపథ్యంలో నిండు కుటుంబం, ఉమ్మడి కుటుంబం, ఒకటే కుటుంబం అనే సినిమాలు వచ్చాయి. దాని తర్వాత నేర ప్రవృత్తి పెరుగుతున్న నేపథ్యంలో
కొరడారాన్ని పక్క సాధిస్తా సినిమాలు వచ్చాయి. బాగా పెరిగిన నేపథ్యంలో గుండా తంత పొడుస్తా అనే సినిమాలు వచ్చాయి. ఇప్పుడు నాకు నేనే, నీకు నువ్వే, నాకు నీకు సంబంధం లేవు, నువ్వు నాకు నచ్చావు, నేను నీకు నచ్చా, వీళ్ళిద్దరే తల్లక్కర్లే, తండ్రక్కర్లే, గురువు అక్కర్లే, దైవం అక్కర్లే. ఇంకా భయంకరమైన స్థితి ఏంటంటే సై కొయి జై తొయి, ఒకటే అక్షరం, దానికి అర్థం. ఇలాంటి సాహిత్యాన్ని, దృశ్యాన్ని చూస్తున్నటువంటి ప్రజల యొక్క జీవన విధానాన్ని, ఆలోచన విధానాన్ని మార్చాలంటే వాళ్ళందరినీ యజ్ఞంలో భాగస్వాములను చెయ్యమని చెప్పడమే నా ఆలోచన. అందుకే ఎప్పుడైతే మనమంతా కలిసి అద్భుతమైన ఈ సమాజ నిర్మాణం కోసం కంకణం కట్టుకుంటున్నామో, ఇక్కడ మీకు అందరికీ రాళ్ళు రప్పలు కనబడుతున్నాయి, నాకు ఇక్కడ నిలబడే అద్భుతమైన భవ్యమైన పీఠం కనబడుతోంది. అందుకే మదంగానంద స్వాముల వారిని నేను ప్రార్థన చేస్తున్నాను. ప్రారంభోత్సవాన్ని నన్ను పిలిచారండి, ఆలయ నిర్మాణం అయ్యి పీఠం అయిన తర్వాత కూడా నన్ను ఒకసారి పిలవండి, దాంట్లో నేను కూడా పాలు పంచుకుంటాను, నాకు అవకాశం కల్పించండి అని సభాముఖంగా వారిని నేను అభ్యర్థిస్తూ ఉన్నాను. ఎందుకంటే ఆలయానికి వెళ్ళి స్వల్పమప్యస్య ధర్మస్య త్రయేతే మహతో భయాత్ అని చెబుతుందండి భగవద్గీత. నీ ధర్మాన్ని నువ్వు కొంచెం ఆచరించినా సరే అది నిన్ను భయంకరమైన ప్రమాదం నుంచి రక్షిస్తుంది. ఏమిటి భయంకర ప్రమాదం? చిన్నతనంలో నువ్వు ఈ హిందూ సమాజంలో మనకు చెప్పేటువంటి భారత రామాయణ కథలలో పితృభక్తి గురించి, మాతృభక్తి గురించి, గురుభక్తి గురించి చెబుతారండి. ఇప్పుడు పిల్లలకి అవి చెప్పట్లే. గవర్నమెంట్ క్విజ్ కాంటెస్ట్ లో రావణుడి భార్య పేరంటే చెప్పలేదు, కానీ జామియా ప్రెసిడెంట్ అంటే చెప్పాడండి. వాడు ఇది జరుగుతున్న సత్యం మనమంతా చూస్తున్నాం. మన పిల్లలకు అలాంటి దౌర్భాగ్యం లేకుండా ఉండాలంటే మన భాష మర్చిపోతున్నాం, మన తల్లిని మర్చిపోతున్నాం, మన దేశాన్ని మర్చిపోతున్నాం. మరీ ఘోరమైన స్థితి ఏంటంటే స్కూల్కి వెళ్ళి తెలుగు గ్రామర్ చెప్పాలంటే ఇంగ్లీష్ లో తీసుకోవాలి. Do good, totally it has pratal, go God, Sri Ramalingeshwara అని బోర్డు మీద ఇంగ్లీష్ లో రాసి గణ విభజన చేయాల్సిన దుస్థితి వచ్చిందండి ఈ రోజు. అదే కానీ పద్మిని చండ సుగంధమాలు వశస్ఫుట శీకర సిక్త మంజరి మండిత గురు సమాహృతమైన వటము నేడు కూర్చుంటే కలిగిన రోజు కెరగట్టి మూల విజయం అర్థమైందండి. ఇందాక నేను ఇంగ్లీష్ లో చదివింది మీకు అర్థమైంది. చూసారా? ఆవేశం పొందుతోంది, ఆరాటం చెందుతోంది, కన్న తల్లి కలత చెంది చిన్నపోయి కూర్చుంది. సంస్కారం కలగాలని, సత్పురుషుడు కావాలని విశేషంగా డబ్బించి విదేశాలకు పంపిస్తే తిరిగి వచ్చిన చిరంజీవి మర్యాదలు పాటిస్తూ అమ్మా నినవరారా అంటాడని ఆశిస్తే మమ్మీ అని పిలిచాడు. మాతృభాష ఇలా మనం భాష మర్చిపోతున్నాం, మన దేశాన్ని మర్చిపోతున్నాం. మా అబ్బాయి అమెరికా వెళ్ళాడు, అక్కడి నుంచి ఫోన్ చేశాడు, నాన్న నాకు ఒక 3 భగవద్గీతలు పంపిస్తాను. అరే ఇంతకాలం నా దగ్గర ఉండి నేను రోజు భగవద్గీత గురించి చెప్తుంటే నువ్వు అడగలేదు, కానీ అక్కడికి పోయి నువ్వు ఫోన్ చేస్తున్నా అంటే మా ప్రొఫెసర్ రాగానే ఇండియన్ నో భగవద్గీత యూ హావ్ ఎ కాపీ ఆఫ్ ఇట్ కెన్ యూ గివ్ ఇట్ టు మీ అని అడిగారండి. అందుకని నాకు మా గురువు గారికి మా ఫ్రెండ్ కూడా ఒకటి ఇవ్వాలి కాబట్టి 3 పంపి. ఇది నిజంగా జరిగిన సంఘటన. మీతో ఈ వేదిక మీద కూర్చొని అబద్ధాలు చెప్పాల్సిన అవసరం నాకు లేదు. కనుక ఏ సంస్కారం అయితే ప్రజలకు మనం అందియాలో దాన్ని అందించడం అనేటువంటి అద్భుతమైన లక్ష్యంతో ఇది మనం స్టార్ట్ చేస్తున్నాం. మమ్మీ అని పిలిస్తే సంతోషించే అమ్మలంతా అమ్మాని పిలిపించుకోండి. అమ్మ కావాలి, ఆ అమ్మ నాకు కావాలి. పొద్దున్నే నిద్ర లేచి తలంటి బొట్టు పెట్టి తలదుడిచి తీర్థమించి తాతనీయను తోడించి బడికి నిన్ను పంపించి కాదు కోడదండు మారాము చేస్తుంటే కొట్టుకుంటూ తీసుకెళ్లి మాస్టారుకు మాట చెప్పి విలుపంగా నన్ను పెంచిన అమ్మ నాకు కావాలి, ఆ అమ్మ నాకు కావాలి. సాయంత్రం ఇంటికి వచ్చి ఏమన్నా పెట్టమంటే నన్ను పీక్కు తినమంటూ అలసిన తా విసుక్కున్నా గొప్పకున్న గారెలండి గారంగా తినిపించి చిట్టి తండ్రి పిచ్చి నాన్న ఆకలికి ఆగలేడు, అధికంగా తినలేడు అనుకుంటూ తలని విరిన అమ్మ నాకు కావాలి, ఆ అమ్మ నాకు కావాలి. పరీక్షల సమయంలో పట్టుదలగా చదువుతుంటే పిలిచినట్టు పక్కకొచ్చి పెరుగన్నం తినిపించి పక్క సర్ది దిండు పెట్టి పక్కింతో అత్తమ్మతో గర్వంగా చెప్పుకొని ఫస్ట్ ర్యాంక్ నాకు వస్తే ఇంట్లో పండుగ చేసిన అమ్మ నాకు కావాలి, ఆ అమ్మ నాకు కావాలి. కామెర్ల వ్యాధితోటి కదలలేక నేనుంటే కళ్ళ నీళ్లు కుక్కుకుంటూ గుండెలకి హత్తుకుంటూ కనకదుర్గ తన్ని ఓలే కన్నురప్పను వేయకుండా కనిపెట్టుకు కూర్చున్నా అమ్మ నాకు కావాలి, ఆ అమ్మ నాకు కావాలి. నాన్నగారు తిట్టారని అన్నం మీద నేనలిగి పంతంతో బిగిసిపోయి బింకంగా కూర్చుంటే అందరికీ వడ్డించి ఆపై నా దగ్గరకు వచ్చి బుచ్చగించి బతిమిలాడి తను తినే అన్నాన్ని కొసరి తినిపించి నా కళ్ళను తృప్తి చూసి తన కడుపును నింపుకున్న అమ్మ నాకు కావాలి, ఆ అమ్మ నాకు కావాలి. అలాంటి అమ్మ మిస్ అవుతుంది.
మమ్మీ ప్రయోజనం. అమ్మకు బిడ్డకు తేడా ఏంటి అన్నారు. చిడుతున్నా పెట్టేది తల్లి, పెడుతున్నా తింటేవాడు బిడ్డ. మనం బిడ్డతనం నుంచి అమ్మతనం వైపు వెళ్ళే ప్రయత్నం చేద్దాం. మిమ్మల్ని అందరినీ చూస్తే ఇంకా మాట్లాడాలని ఉంది. కానీ గురువు గారి అనుగ్రహ భాషణం వినాలి అంటే నా పైచాన్ని తగ్గించుకొని మీ దగ్గర సెలవు తీసుకోవాలి. ఓం